చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తెల్లారి పొద్దున వెళ్ళి పరామర్శించాలి అంటూ వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టిన పేరు నాని మాత్రం కేసు అవ్వగానే పరారయ్యారు. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు ఈ కేసు కొట్టేయండి, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటూ మరి హైకోర్టుల చుట్టూతో అయితే కనుక తిరుగుతున్నారు. ఎలా చూడాలి దీన్ని అంతా? మరి కార్యకర్తలను రెచ్చగొట్టడం ఎందుకు, మరి ఈరోజు పారిపోవడం ఎందుకు అనుకోవాలంటారు? వైసీపీ నాయకులందరికీ నీతి నిజాయితీ కానీ ధైర్యం కానీ ఇవన్నీ ఏమి లేవండి. మామూలుగా కోతలు కోయమంటే కోస్తారండి. ఈ పేరు నాని మొన్న కూడా చీకట్లు కన్ను కొడితే చీకట్లు అయిపోవాలి, మటలు గిట్టలు అన్నీ అయిపోవాలి అన్నట్టుగా మాట్లాడాడండి. దుర్మార్గుడు. మంత్రిగా పనిచేసిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడి వైసీపీ పరువు గంగపాలు చేశాడండి. అతనికి ఏందంటే వైసీపీ వాళ్ళందరూ డాంబికాలేనండి. అందరికీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి గజగజ వణుకుతున్నారు ఒక్కొక్కడు. వాళ్ళ అవినీతి భాగవతం ఎక్కడ బయటపడిద్దా, ఎప్పుడు లోపలేస్తారని చెప్పి వాళ్ళే పిసుకొని చేస్తున్నారు. కాకపోతే పైన మాత్రం బిల్డప్లు ఇస్తున్నారండి. ఈ పేరు నాని ఇలాంటి వాళ్ళు, కొడాల నాని ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ అతని అతి త్వరలోనే అరెస్ట్ కాబోతున్నాడండి. హైకోర్టు దాకా కూడా వెళ్ళాడు ముందస్తు బెయిల్ ఇవ్వమని. కానీ ఆ ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశాలు కనపట్లేదు. అతన్ని కూడా అరెస్ట్ చేసి తగిన ఆధారాలను సేకరించి అతన్ని కూడా అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. మరి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు, మరి ఇంకో పక్కన వాళ్ళు చూస్తేనేమో రప్పా అంటూ మాట్లాడుతున్నారు. అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి కూడా రప్పా అంటే తప్పేముంది అన్నట్టు ఆయన కూడా సపోర్ట్ చేయటం. మరి ఇలా రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లర్లకు కారణం అయితే కనుక ఎలా చూడాలంటారు దీన్ని? అసలు వాళ్ళ మెయిన్ టార్గెట్ అదేనండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందండి. దీన్ని ఇప్పుడు బయటపడి హబ్గా మారుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ మంచి వాతావరణాన్ని ఎలాగైనా చెడగొట్టి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేయాలనేది వైసీపీ ప్రయత్నం అండి. ఇప్పుడు బాబు గారు కానీ లోకేష్ గారు కానీ బాగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటే మన రాష్ట్రంలో ఎన్ని ఎక్కువ కంపెనీలు అంత యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారండి. ఈ పిచ్చి కుక్కలు, ఊరకుక్కలు దాన్ని చెడగొట్టిన ఆ వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని చెడగొట్టి పాజిటివ్ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని నాశనం చేయడానికి ఈ వైసీపీ పెయిడ్ బ్యాచ్ పిచ్చి కుక్కలన్నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాయండి. ఇది ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. వాళ్ళ ట్రాప్లో పడకండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జగన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కానీ ఏంటంటే క్యాడర్ని రెచ్చగొట్టి ఈ అల్లర్లు సృష్టించి రాష్ట్రం బ్రాండ్ నాశనం చేయాలనేది వాళ్ళ కోరిక అండి. దీన్ని గమనించవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. మరోవైపు చూస్తే పెట్టుబడులన్నీ మేమే తెచ్చామంటూ గుడివాడ అమర్నాథ్ అయితే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మేము తెచ్చినాయి, ఇప్పుడు గ్రౌండింగ్ అవుతున్నాయి, చంద్రబాబు చేసిందేం లేదు. ఏదైతే కనుక దుబాయ్ సీనులాగా చంద్రబాబు సింగపూర్ చంద్రబాబు అని పిలుచుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరాడంటూ మరి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు కదా. గుడివాడ అమర్నాథ్ కాదండి, వాడిని గుడ్ అమర్నాథ్ అంటారు. వాడికి అసలు మామూలుగా చంద్రబాబు లోకేష్ జగన్ రెడ్డి ఏం చూసి వాడికి మంత్రి పదవి ఇచ్చాడో తెలియదండి. వాడు మంచి జోకర్ అండి. వాడిని చూసి నవ్వుతున్నారు విశాఖపట్నంలో అందరూ. ఇప్పుడు బాబు గారు తెచ్చిన మంచి 2019లో ముందు బాబు గారు తెచ్చిన కంపెనీలు లూలు మాల్ కానీ చాలా కంపెనీలు ఉన్నాయండి. ఆ కంపెనీలన్నింటినీ కమిషన్లు అడిగి బెదిరించి వాళ్ళని ఎల్లగొట్టారండి. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సిగ్గు లేకుండా మాటలు మాట్లాడుతున్నా అర్థం కాదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అంటే అన్ని దేశాలు పర్యటించాలి, వాళ్ళందరూ కన్విన్స్ చేసి మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా మాట్లాడి తీసుకురావాలి. కానీ వీళ్ళ దద్దమ్మలాగా దావోస్ వెళ్ళి మాకు చలి పడుతుందని చెప్పి రూమ్లో పడుకుంటే పెట్టుబడులు రావండి. ఆ రోజు వైసీపీ హయాంలో పెట్టుబడుల సదస్సు జరిగిందండి వైజాగ్లో. ఆ సదస్సుకి ఎవరెవరు వచ్చారంటే ఈ మామూలుగా ఈ చైనా వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, నూడిల్స్ తయారు చేసి అమ్మేవాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ నూడిల్స్ బళ్ళు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ కోట్లు వేసి వాళ్ళందరూ జనాల్ని నమ్మించాలని చూశారండి. ప్రజలు అది గమనించి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పారు. ఈ గుడివాడ అమర్నాథ్ అసలు ఏం మాట్లాడుతాడో వాడికి అది తెలియదండి. వాడు వేస్ట్ ఫెలో. అప్పుడు పెట్టుబడుల సదస్సు జరిగినప్పుడు అందరూ నవ్వుకున్నారండి. కానీ అలా కాకుండా మన రాష్ట్రాన్ని ముందుగా అన్ని రాష్ట్రాల్లో ముందు నిలబెట్టాలని చెప్పి బాబు గారు లోకేష్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారండి. దానిలో ప్రయత్నంలో భాగంగానే సింగపూర్ వెళ్ళి అందరూ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవలసింది ఆహ్వానిస్తున్నారండి. ఇది హర్షించదగ్గ విషయంగా మేము భావిస్తున్నామండి. సింగపూర్ వెళ్ళిందే అసలు చంద్రబాబు నాయుడు గారు రిలాక్స్ కోసం, ఇదంతా ఏమీ లేదు, ఆయన సింగపూర్ ఒక సరదా ఆయనకి అంటూ మరి ఇదే గుడివాడ అమర్నాథ్ పదే మరి ఎందుకని మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంటారు. ఒక పక్కన పెట్టుబడులు వస్తున్నారు, రావట్లేదనే ప్రచారం ఎలా చూడాలంటారు? అదేనండి, వాళ్ళేమో ఏం చేయకపోయినా మేము అది చేసాము, ఈ పెట్టుబడులు తెచ్చాము, నూడిల్స్ బండి వాళ్ళందరినీ మామూలుగా సచివాలయం జాబ్ చేసే వాళ్ళని
వీళ్ళందరినీ తీసుకెళ్ళి కోర్టులు వేసి జనాలను నమ్మించే ప్రయత్నం చేశారండి. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటే దాన్ని నాశనం చేయాలని ఈ పనికి మాలినోడు మాట్లాడినవి. మరి అలాగే చూసుకుంటే కనుక రోజా మళ్ళీ పాత దారిలోనే వెళ్తున్నట్టుగానే వస్తుంది ఆర్కే రోజా గారు. మరి ఆమె మాట్లాడుతున్న మాటలు గాలిలో గెలిచారు గాలిన అంటూ ఆమె మాట్లాడుతున్న మాటలు అసలు ఎలా చూడాలంటారు? మళ్ళీ అసలు ఆమె అంతకు ముందర కూడా ఏడుస్తుంది కదా, నన్ను ట్రోల్ చేస్తున్నారు, మా పిల్లలు ఆ ట్రోలింగ్ తట్టుకోలేక నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉన్నారంటే మాట్లాడుతుంది కదా. మరి రోజాని సరే సూటిగా ప్రశ్న అడుగుతున్నామండి. మీ 10 మంది గాల్లో గెలిచారా అని మేము జగన్మోహన్ రెడ్డి సహా అందరూ గాలి నా కొడుకులా అని మేము ప్రశ్నిస్తున్నాము. ముందు నువ్వు ఒకళ్ళని దూషించేటప్పుడు మనకెళ్ళి ఎవడో తగులుతాయి అని చెప్పి నువ్వు గమనించాల్సిందిగా రోజాని కోరుతున్నామండి. అసలు రోజా లాంటి మహిళ ఈ రాష్ట్రంలో ఉండడం మన దురదృష్టకరం. అలాంటి మహిళని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా చూడలేదండి. నోటి ధరిస్తే బూతులేనండి. ఆమె ఆడపుట్టక ఎలా పుట్టిందో అర్థం కాదు. ఆమె చేస్తే ఆమె చేస్తే సంసారం అండి, వేరే వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అన్నట్టుగా రోజా వ్యాఖ్యలు ఉంటాయండి. దానికి చెప్పుతో కొట్టినా కానీ బుద్ధి రాదని మేము భావిస్తున్నామండి. లేదు అసలు ఆంధ్రప్రదేశ్లో కనుక నెక్స్ట్ ప్రభుత్వం మారితే కనుక చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ వీళ్ళందరూ అసలు ఫారిన్ కంట్రీస్ పారిపోతారు, ఇక్కడున్న మీ పరిస్థితి ఏంటంటూ వార్నింగ్ కూడా ఇస్తుంది కదా. మరి అప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉందండి. మన అలా ప్రభుత్వం రావడానికైనా 4 సంవత్సరాలు ఉంది. ఒకలా వైసీపీ రావడానికి ఇక్కడ ఉంది. వైసీపీ ప్రభుత్వం కాదండి, తెలుగుదేశం ప్రభుత్వం. ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు 2 కళ్ళుగా భావించి ముందుకెళ్తున్నారండి. ఇలాగ అభివృద్ధిని విస్మరించి వేల కోట్లాది రూపాయలు లోన్లు తీసుకొచ్చి అంతా మనీ లాండరింగ్ చేసి పప్పు బెల్లలాగా ఏదో 34 పథకాలు ఇచ్చి మిగతా అదంతా విదేశాలకు తరలించిన ఆయన ప్రజలందరూ గమనించారు కాబట్టి 11 సీట్లు కూర్చోబెట్టారండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ తల్లకిందులుగా పాదయాత్ర రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసినా కానీ వాళ్ళకి ఆ 11లో కనీసం 5-6 వస్తాయేమో కానండి, మిగతా 6 పోతాయండి. ఈ విషయం రోజాకి తెలుసో లేదో మాకు తెలియదు. జగన్ రెడ్డి అతని జీవితంలో ముఖ్యమంత్రి కావటం అసాధ్యం అండి. ఇప్పుడు మీరు అంటున్నారు 11లో 6 కూడా గెలుస్తారేమో నమ్మకం లేదంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో కనుక అరెస్ట్ అయితే ఆ 10 మంది ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డితో కలిపి 11 మంది మూకమ్మటి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోనే తెలుసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది కదా. మరి మేము వాళ్ళని రాజీనామా చేయమని కోరుతున్నామండి. ఆ 11లో కూడా మెజార్టీ తెలుగుదేశం పార్టీ అవలేలుగా గెలుచుకొని వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తుందని మేము భావిస్తున్నాం. ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దాకా 10 మంది గెలిచిన వైసీపీలో గెలిచిన 11 మందిలో జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరు అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు లేవండి. ప్రజల గురించి ప్రశ్నించిన దాఖలాలు లేవు. వాళ్ళు ప్రజలకి సమస్యల గురించి మాట్లాడిన సందర్భాలు కూడా ఏం లేవండి. వీళ్ళని గెలిపించినందుకు ప్రజలు అవకాశం ఎప్పుడు వచ్చిందా అని చెప్పి ఆ 11 నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. మేము కూడా ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాం. దమ్ముంటే ఆ 11 మందిని రాజీనామా చేయమని కోరుతున్నామండి. చేస్తారంటారా నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే? అంత ధైర్యం లేదని మేము భావిస్తున్నామండి. అవసరమైతే జగన్ రెడ్డిని ఎదిరిస్తారు కానీ ఆ 10 మంది రాజీనామా చేసే ప్రసక్తి లేదండి. ఏది వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు చేసిన స్కీములు అన్నీ బయటకు అంత విడమర్చి బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. ఈ చూసి ఏ మొహాన్ని పెట్టుకొని మళ్ళీ వాళ్ళు ఓట్లు అడుగుతారని మేము ప్రశ్నిస్తున్నాము. అన్నం తినేవాళ్ళు అయితే అసలు తలకాయ చూపించుకుంటాను, ప్రజలకు తల చూపించుకుంటానికి కూడా బయటికి రారండి. కానీ వీళ్ళకి సిగ్గు శరము అన్నం తినేవాళ్ళు కాదు కాబట్టి, గడ్డి తినేవాళ్ళు కాబట్టి వీళ్ళు మామూలుగా ఎంతకైనా వీళ్ళు తెగిస్తారండి.